Hello, I'm Dr. Rekha, Medical Director, Rekha Sagar IVF and Research Center, Lakshminarayana Hospital, Karimnagar. So what is permanent female sterilization? అంటే పిల్లలు కాకుండా రెండు రకాలు ఉంటుంది. ఒకటి టెంపరరీ, ఒకటి పర్మనెంట్. టెంపరరీ అంటే మీరు అంటే ప్రెగ్నెన్సీ రావడానికి ఏమైనా ప్లాన్ చేసుకున్నా లేకపోతే ఒకరు పుట్టిన తర్వాత స్పేసింగ్ ఇవ్వాలనుకున్నా కూడా మీరు టెంపరరీ మెథడ్స్కి వెళ్తారు. సో టెంపరరీ మెథడ్స్ అంటే ఏంటి? ఒకటి కాండోమ్ యూస్ చేయడము, ఒకటి కాపర్ టీ అని వేస్తాము, ఇంకోటి ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అని తీసుకుంటాము. కానీ ఈ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్తో సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది అండ్ ఫెయిల్యూర్ రేట్ కూడా ఈ కాండోమ్ కానీ ఈ పిల్స్ వల్ల కూడా ఎక్కువగా ఉంటుంది. సో ద రికమెండెడ్ థింగ్ ఇన్ టెంపరరీ స్పేసింగ్ ఏంటంటే కాపర్ టీ. ఇంకోటి పర్మనెంట్ స్టెరిలైజేషన్. పర్మనెంట్ స్టెరిలైజేషన్ అంటే ట్యూబ్ని కట్ చేస్తారు, దాన్ని ట్యూబెక్టమీ అంటారు. సో ఇది చేయడం వల్ల మీకు పర్మనెంట్గా అంటే ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది. కానీ మీరు ఇది తీసుకునే స్టెప్ కూడా ఇమీడియట్గా డెలివరీ అయిన అదే మూమెంట్లో తీసుకోవద్దు. ఎందుకు అంటే ఒక బేబీని మీరు ఒక 1 year అబ్జర్వ్ చేయాలి. సో పుట్టంగానే ఏడవడం వల్ల బేబీ అన్ని రకాలుగా బాగుంది అని చెప్పలేము. ఫస్ట్ మైల్ స్టోన్స్ కూడా బాగుండాలి. సో చాలా మంది ఏంటంటే ఇమీడియట్గా చేసుకొని తర్వాత ఏదో ఒక ప్రాబ్లం వచ్చిందని రివర్సల్ కోసం వస్తుంటారు. రివర్సల్తో అంత సక్సెస్ కాదు. సో మీరు ఒక 1 year గ్యాప్ ఇచ్చుకొని కూడా పర్మనెంట్ స్టెరిలైజేషన్ ట్యూబెక్టమీకి వెళ్ళొచ్చు. ఇది లాప్రోస్కోపీ మెథడ్ సింపుల్ కీహోల్ సర్జరీలో చేస్తాం.